అందరికీ నమస్కారం అండి. నా పేరు జోబ్ సతీష్. నేను ఎంఏ 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 వరకు చదువుకున్నాను. ఎంఏ సోషియాలజీ చదువుకున్నాను. మాది కురుకూరు గ్రామం, దేవరపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను వచ్చేసి ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను ఫైవ్ లేయర్ మోడల్లో 5 ఎకరాలు చేస్తున్నాను. ఫైవ్ లేయర్ మోడల్లో మొదటి లేయర్ కింద కొబ్బరి, సెకండ్ లేయర్ కింద కోకో, థర్డ్ లేయర్ కింద ఒక్క, ఫోర్త్ లేయర్ కింద మిరియాలు, ఫిఫ్త్ లేయర్ కింద పైనాపిల్. ఈ విధంగా నేను ఫైవ్ లేయర్ మోడల్లో గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ విధానాలు చేస్తున్నాను. మన ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనకి ఘనజీవామృతం, ద్రవజీవామృతం, కషాయాలు మొదలైనవి మన ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉంటాయి. మనం ఘనజీవామృతం తయారు చేయడానికి కానీ, లేదంటే అది పొలానికి వినియోగించడానికి కానీ బైక్ ట్రాలీ ద్వారాగా తక్కువ శ్రమతో, కూలీల అవసరం లేకుండా ఈ ఘనజీవామృతం అనేది మేము ఫామ్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జీవామృతం కూడా ఆటోమేటిక్ ఫిల్టరింగ్ సిస్టమ్ ద్వారాగా డ్రిప్కి ఇవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్ ఫిల్టరింగ్ సిస్టమ్ ద్వారా డ్రిప్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి తెగుళ్ళ నిర్వహణకు కషాయిల్ స్ప్రేయింగ్కి అదే బైక్ ట్రాలీ ద్వారాగా, మినీ పోర్టబుల్ స్ప్రేయర్ ద్వారాగా ఒక మనిషి వితిన్ ఎకరం హాఫ్ అన్ అవర్లో ఈ స్ప్రేయింగ్ చేసుకునే విధంగా మేము సిస్టమ్స్ అనేది తయారు చేసుకున్నాము. అదేవిధంగా తర్వాత మనకి ఈ కోకో కానీ, కొబ్బరి కానీ పంట వచ్చినప్పుడు మనకి ఇంటికి తీసుకెళ్ళడానికి ఇదే బైక్ ట్రాలీ ద్వారాగా ఈ క్రాప్ తీసుకెళ్ళడం జరుగుతుందని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ మనం క్వాలిటీ కోసం బయట డైరెక్ట్ సన్లైట్లో డ్రై చేయకుండా సోలార్ పాలీ హౌస్లో ఈ కోకో బీన్స్, ఈ కోకోనట్ అనేది డ్రై చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే సోలార్ పాలీ హౌస్లో డ్రై చేయడం వలన క్వాలిటీ, క్వాంటిటీ రెండు కూడా మాకు తేడా రావడం గమనించాము మేము. ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వలన చాలా బాగుంది. అది ఏ విధంగా అంటే, గతంలో కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు ఒక ఎకరానికి క్లోనింగ్ చేయడానికి కానీ, లేదంటే మనకి రసాయన ఎరువులకు కానీ, రసాయన పురుగు మందులు కానీ ఎకరానికి 30,000 నుంచి 35,000 వరకు ఖర్చు అయ్యింది. మనకు అదేవిధంగా మన న్యాచురల్ ఫార్మింగ్లో చూస్తే మన జీవామృతం, ఘనజీవామృతం వేయడం వలన చెట్టు ఎంతవరకు పెరగాలో అంతవరకే పెరుగుతుంది. ఎక్కువ పెరగకుండా ఉండడం వలన క్లోనింగ్కి తక్కువ అవడం, అదేవిధంగా ఈ రసాయన ఎరువులకి, పురుగు మందులకి అయినట్టు కాకుండా ఎకరానికి ఒక 20,000 దాకా మాకు ఖర్చు అవడం జరుగుతుంది న్యాచురల్ ఫార్మింగ్లో. అసలు ఫస్ట్ ఈ వ్యవసాయంలోకి ఏ విధంగా రావడం జరిగిందంటే, 2012లో అందరూ మామూలుగా కెమికల్ వ్యవసాయం చేస్తున్నారు, మనం కూడా అలాగే చేస్తున్నాము. అందరికీ మనకి ఏదైనా డిఫరెన్స్ ఉండాలని చెప్పి ఒక చిన్న ఆలోచనతో యూట్యూబ్లో నేను సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ పాలేకర్ గారిది ప్రకృతి వ్యవసాయం నేను వీడియోస్ చూడడం జరిగింది. ఆ తర్వాత పాలేకర్ గారి ట్రైనింగ్స్కి వెళ్ళడం, ఒక 4 ట్రైనింగ్స్ నేను పాలేకర్ గారి ట్రైనింగ్స్కి వెళ్ళాను. ఆ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నా ఫామ్ని ఈ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో, ఈ 5 లేయర్ మోడల్ పద్ధతిలో చేయడం జరిగింది. ఈ విధంగా నేను చేయడం జరిగింది. అదేవిధంగా మీకు రసాయన వ్యవసాయానికి మన న్యాచురల్ ఫార్మింగ్కి డిఫరెన్సెస్ ఏంటంటే, ఇప్పుడు పక్కన ఫీల్డ్ ఉంది, మనకి వైట్ ఫ్లై అటాక్, మన కొబ్బరికి వైట్ ఫ్లై అంటే తెల్లదోమ అనేది చాలా అటాక్ ఎక్కువగా ఉంది. కానీ పక్కన రసాయన వ్యవసాయంలో చూసేటప్పటికి ఆ వైట్ ఫ్లై అటాక్ వల్ల కొంతమేర దిగుబడి తగ్గుతుంది. అది కానీ మనకేమవుతుంది, వైట్ ఫ్లై ఉంది అందులో, ఆ ఫీల్డ్లో ఉంది, మన ఫీల్డ్లో ఉంది. కానీ మనకేమవుతుంది, దిగుబడి తగ్గకుండా అదే దిగుబడి కంటిన్యూ అవుతుంది కొబ్బరి. కానీ రసాయన ఫీల్డ్ ఏమవుతుంది, రసాయన ఎరువులు వేయడం వల్ల ఆ చెట్టు అనేది బాగా గ్రీనిష్గా వచ్చి, బాగా మెత్తగా వచ్చి, ఆ వైట్ ఫ్లై అనేది దాన్ని బాగా రసం పీల్చడం వలన దిగుబడి అనేది తగ్గుతుంది. మన దాంట్లో ఏంటి, కొంచెం హార్డ్గా ఉంటుంది. ఏ పురుగుకి, తెగులుకి ఆ చెట్టు అనేది డ్యామేజ్ అవ్వకుండా ఆ దిగుబడి అనేది కంటిన్యూ అవుతుంది, తగ్గకుండా వస్తుంది. నేను ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వలన గమనించిన అంశాలు ఏంటంటే, భూమి చాలా గుల్లగా ఉంటుంది.
మనకి అందరూ మామూలుగా రైతులు ఏం చేస్తారంటే ఈ కోకో ఆకులు కానీ లేదంటే ఈ కొబ్బరి ఆకులు కానీ శుభ్రంగా తుడిచేయడం లేదంటే బయటికి వేయడం జరుగుతుంది. కానీ మా ఫామ్లో ఎక్కడా కూడా బయటికి అనేది ఎక్కడ వేయం. రాలిన ఆకు రాలినట్టు అక్కడే మల్చింగ్ అవ్వాలి. ఎక్కడ కూడా బయటికి వేయడం ఉండదు. అక్కడ కొబ్బరి ఆకులు కానీ ఇక్కడ కోకో ఆకులు కానీ ఇలా వదిలేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకి మనం ఇచ్చే జీవామృతం వలన ఎర్త్వామ్స్ అవి బాగా వృద్ధి చెంది మనకి ఎక్కడ తవ్వినా కూడా ఎర్త్వామ్స్ అనేది కనిపిస్తుంది. ఆ ఎర్త్వామ్స్ పైకి కిందకి వెళ్ళడం వలన నేల అనేది బాగా బొరియలు పడి వర్షపు నీరు ఎప్పుడైతే మనకు వర్షం పడుతుందో ఆ వర్షపు నీరు నేలలోకి అనేది ఇంకుతుంది. ఆ ఇంకడం వలన ఏంటంటే మాకు ఇక్కడ మా బోరు వాటర్ లెవెల్ కూడా ఈ వర్షపు నీరు నేలలో ఇంకడం వలన బోరు వాటర్ లెవెల్ కూడా మాకు పెరగడం మేము గమనించాము. ఈ విధంగా అదేవిధంగా మేము వర్మీ కంపోస్ట్ కూడా సొంతంగా తయారు చేసుకుని మేము మా ఫామ్కి వేయడం జరుగుతుంది. మనకి మా 5 ఎకరాల విస్తీర్ణానికి ఎక్కించడానికి గోకుల ఫామ్తో మనం తయారు చేసుకున్నాము. ఇది ఏంటంటే 1200 లీటర్ల కెపాసిటీ గల ట్యాంక్, సిమెంట్ ట్యాంకు. దీంట్లో మనకి 1200 లీటర్ల గోకుల ఫామ్తో తయారు చేసుకున్నాము. ఒక 1000 లీటర్లు గోకుల ఫామ్తో తయారు చేయడానికి 10 కేజీలు బెల్లము, 10 లీటర్లు తాజా ఆవు మజ్జిగ మనకు కావాలి. దాంతో తయారు చేసుకోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తామంటే మనకి ఈ గోకుల ఫామ్తో తయారైన తర్వాత కింద ఈ పైప్ ద్వారాగా ఈ గోకుల ఫామ్తో బయటకు వస్తుంది. ఈ పైప్ ఏంటంటే మనకి బయట 1 ఫీటు లోపల 2 ఫీటు పెట్టుకోవడం జరిగింది. మనకి లోపల పైప్ పెట్టిన 2 ఫీట్స్కి హోల్స్ పెట్టి మనం ఈ దోమల మెస్ అనేది మనకి ఒక 6-7 పొరలు ఒక సంచిలాగా కుట్టి దానికి తొడవడం జరిగింది. మనం ఈ గోకుల ఫామ్తో తయారైపోయిన తర్వాత ఈ గేట్ వాల్ అనేది మనకు ఓపెన్ చేయగానే ఈ గోకుల ఫామ్తో ఫిల్టర్ అయిపోయి ఈ విధంగా ఈ డ్రమ్లోకి రావడం జరుగుతుంది. ఈ డ్రమ్లోకి వచ్చిన గోకుల ఫామ్తో ఇక్కడ ఆఫ్ ఇచ్చి మోటార్ పెడతాము. ఈ ఆఫ్ ఇచ్చి మోటార్ ద్వారాగా అది లిఫ్ట్ చేసి కింద నుంచి పైప్ లైన్ ఉందండి. ఈ పైప్ లైన్ ద్వారాగా ఈ మెయిన్ మోటార్లోకి ఈ గోకుల ఫామ్తో రావడం జరుగుతుంది. మెయిన్ వాటర్ ఆ మోటార్ నుంచి ఇలా వస్తుంది. ఈ గోకుల ఫామ్లోకి వెళ్ళి వాటర్లో కలుస్తుంది. ఈ రెండు కలిసి మనకి ప్రతి చెట్టుకి ప్రతి మొక్కకి ఈ గోకుల ఫామ్తో అనేది వెళ్ళడం జరుగుతుందండి. ఈ 1000 లీటర్ల గోకుల ఫామ్తో 5 ఎకరాలకి 45 నిమిషాల్లో అసలు శ్రమ లేకుండా ఈ గోకుల ఫామ్తో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేయడం వలన 2022 రైతు నేస్తం అవార్డు ఇవ్వడం జరిగింది. నాకు హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2023లో ఐకార్ అవార్డు, జాతీయ రైతు బెస్ట్ ఫార్మర్ అవార్డు, ఐకార్ అవార్డు కూడా నాకు హైదరాబాదు ఐసీఆర్లో ఇవ్వడం జరిగింది. నాకు ఈ 2 అవార్డులు ఇప్పటి వరకు నేను తీసుకున్నాను.